అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు మనందరికీ కూడా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఒక స్వతంత్ర సమరయోధుడిగా, ఒక త్యాగశీలిగా, ఈ ప్రాంతంలో కనీసం ఒక డిగ్రీ వరకు కూడా చదువుకోగలుగుతున్నారు పిల్లలు అని అంటే ఆయన ఇచ్చినటువంటి ఏఎస్ఎన్ఎం డిగ్రీ కాలేజీ కానీ ఇట్లా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ఏదైతే మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారో ఆయన యొక్క చరిత్ర భావి తరాల వారికి, భవిష్యత్తు తరాల వారికి స్ఫూర్తిదాయకం కావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతోత్సవాలు ఏ మాదిరిగా అయితే మనం చేశామో అదే మాదిరిగా అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతోత్సవాలు మన పాలకొల్లు నియోజకవర్గంలో సంవత్సరం పొడవున ఏ రకంగా అయితే నిర్వహించామో అదేవిధంగా మన ప్రాంతవాసి అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి 125వ జయంతోత్సవాలు కూడా నిర్వహించుకోవాలని ఆ రోజు 2024 జనవరి 6వ నుంచి 2025 జనవరి 6వ తేదీ వరకు ఆయన యొక్క జయంతోత్సవాలు సంవత్సరం పొడవున కూడా ప్రతి నెల కూడా నిర్వహిస్తూ మరి ఈరోజు ముగింపు ఉత్సవాల సందర్భంగా మరి ఇంత పెద్ద ఎత్తున మరి తరలి వచ్చినటువంటి ఏదైతే ఈ యొక్క అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి మరి 125వ జయంతోత్సవాలు సంవత్సరం పొడవున కూడా నిర్వహించుకోవడంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఆర్యవైశ్య పెద్దలందరూ కూడా ప్రతి నెల కూడా భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా నేను కూడా భరత్ గారికి అదే చెప్తూ ఉన్నా. ఏదైతే అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి దాతృత్వం ఇవాళ పాలకొల్లుకి ఎంత పెద్ద ఎత్తునుందో అదేవిధంగా ఆర్యవైశ్య పెద్దలు కూడా ఈ పాలకొల్లుకి అంతటి సేవలు చేస్తున్న విషయాన్ని, ఎందుకంటే నేను చెప్పా ఇప్పుడే గాంధీ బొమ్మల సెంటర్ దిగి మనం ఇలా కింద 10 అడుగులు వేస్తే ఇక్కడే అద్దేపల్లి వారి సత్రం, మరొక 100 అడుగులు వేస్తే అటు రేపాక వారి సత్రం, మళ్ళీ అటువైపు పోతే మన్యం జగ్గమ్మ గారి సత్రం, మళ్ళీ ఇటు రైట్కి పోతే అత్యం సుబ్బమ్మ గారి సత్రం, మళ్ళీ ఇంకొంచెం ముందుకు పోతే అన్నదాన సమాజం, ఇట్లా అడుగడుగున కూడా ఆర్యవైశ్యులు ఎంత పెద్ద ఎత్తున దాతృత్వంతో పాలకొల్లు క్షీరాపురికి ఆ యొక్క స్ఫూర్తినిచ్చారో మనం చెప్పనవసరం లేదు. ఈరోజు కూడా ఏదైతే మన ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో మరి 14 ఎకరాల స్థలం అది. ఆ రోజు ఇమ్మిడి సత్యనారాయణ గారు ఆ రోజు 14 ఎకరాలు ఆయన స్థలం దాత. అంటే ఈరోజు దాన్ని మొన్న ఆయన పేరు పెట్టమని ఆర్యవైశ్య పెద్దలందరూ కూడా నన్ను కోరడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో కూడా కోరారు కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ నేను మొన్న ఎన్నికల్లో హామీ ఇచ్చాం, రేపు మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఇమ్మిడి సత్యనారాయణ గారి పేరు ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి పెడతానని ఆ రోజు హామీ ఇచ్చాను. ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుని గత నెలలోనే మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా జీవో కూడా మరి మనం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు కూడా ఎస్టిమేషన్ వేశారు కలెక్టర్ గారు, వేస్తే దగ్గర దగ్గర 120-150 కోట్ల రూపాయల విలువ ఆ 14 ఎకరాలు కూడా. అంటే అంతటి విలువైనటువంటి ఆస్తులు సైతం ప్రజలకి త్యాగం చేసి ఇచ్చినటువంటి మహానుభావులు ఆర్యవైశ్య పెద్దలు ఈ పాలకొల్లులో ఉండడం మనందరి యొక్క అదృష్టం. అందుకని అద్దేపల్లి సత్యనారాయణ గారి యొక్క పోరాట పటిమ, ఆయన స్వతంత్ర పోరాటం, అదేవిధంగా పదవుల్ని త్యాగం చేయడం, ఏఎస్ఎన్ఎం డిగ్రీ కాలేజీని పెట్టాలంటే తన సొంత మిల్లును సైతం అమ్మి మరీ కాలేజీ పెట్టడం అవన్నీ ఒక ఎత్తు. ఆర్యవైశ్యులు కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ పాలకొల్లులో వారు చేస్తున్నటువంటి సేవలను కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క 125వ జయంతోత్సవాలను నిర్వహించడం ఇక్కడ శాసనసభ్యుడిగా నా బాధ్యత అని నేను భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వచ్చామని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు ఆయన బర్త్డే కాబట్టి ఈరోజు కార్యక్రమాన్ని చేసుకుని రేపటితో క్లోజ్ చేసుకోవాలి, మనం పోస్ట్ పోన్ చేయకూడదని నాకు సమయం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ తక్కువ సమయంలోనే భరత్ గారిని, వర్మ గారిని, మరి పట్నాయక్ గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి కార్యక్రమాన్ని ఈ మధ్యన 2-3 రోజుల్లోనే మనం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.